హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ ఆఫీషియల్. ఈరోజు మనం వింతలు, ఆలయాలు, విచిత్ర విశేషాల గురించి తెలుసుకుందామండి. ఉగాది నాడు సూర్యకిరణ స్పర్శచే పులకించే కోపేశ్వరుడు. మహారాష్ట్ర సాంగ్లీకి దగ్గరగా కోపేశ్వర స్వామి ఆలయం సిలహార్ వంశానికి చెందిన గంధరాదిత్య మహారాజు రెండవ భోజుడు 1109-1180 మధ్య నిర్మించారు. 104 అడుగుల పొడుగు, 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు ఉన్న బృహదాలయం. ఇందులో స్వర్గ మండపం, సభ మండపం, అంతరాలయం, గర్భగృహం అనే 4 భాగాలు ఉన్నాయి. స్వర్గ మండపం 36 అడుగుల వ్యాసం, కప్పుకు చుట్టూ 12 ఆధార స్తంభాలున్నాయి. వీటిపై రాజవంశీకులు శిల్పాలు ఉన్నాయి. మండపం మధ్య 14 అడుగుల వ్యాసం కల నల్ల శిల ఇక్కడ విశేషం. తల పైకెత్తి చూస్తే ఆకాశం మహా అద్భుతంగా దర్శనమిస్తుంది. చైత్రమాసం మొదటి రోజు అంటే ఉగాది నాడు సూర్యకిరణాలు నేరుగా వచ్చి కోపేశ్వర స్వామిని స్పృశిస్తాయి. సభా మండపం 50 అడుగుల చదరం, లోపలి కక్షలో 12, బయట కక్షలో 20 స్తంభాలున్నాయి. ఇవన్నీ ఏకశిలా స్తంభాలవటం విశేషం. వీటికి అనేక పార్శ్వదాలుంది విచిత్రంగా ఉంటాయి. సభా మండపంపై కప్పు మీద విరిసిన పద్మం 3D పద్ధతిలో ఉండటం వింత. మంచి గాలి, వెలుతురు కోసం వీలైన చోట్ల గవాక్షాలు ఉన్నాయి. కోపేశ్వరుడి దక్షిణాభిముఖంగా ఉండటం మరో విశేషం. కంచు ఆభరణలతో విలసిల్లడం అదనపు విశేషం. దత్తక్షేత్రం నరసోబావాడి. మహారాష్ట్రలోని నరసోబావాడిని పంచగంగా క్షేత్రం అంటారు. కంసారి, కుంభి, తులసి, భోగావతి, సరస్వతి నదుల సంగమ స్థానం. కృష్ణానదికి 2 వైపులా ఎన్నో ఆలయాలున్నాయి. పేరు పొందిన దత్తక్షేత్రం ఇది. ఇక్కడే నృసింహ సరస్వతి స్వామి ఎంతో కాలం తపస్సు చేశారు. ఒడ్డున అమరేశ్వర స్వామి దేవాలయం ఉంది. రద్దీ ఉండని విఘ్నేశ్వర ఆలయం. జ్యోతిర్లింగ దేవాలయంలో విఘ్నేశ్వర ఆలయం ఒకటి మహారాష్ట్రలో ఉంది. గర్భగుడి విశాలంగా ఉంది. స్వామి దర్శనానికి లోపల ఉన్న మెట్లు దిగి వెళ్ళాలి. తెలుగు వాళ్లే ఎక్కువగా వచ్చే రద్దీ లేని జ్యోతిర్లింగ ఆలయం ఇది. ఒకప్పుడు పాచికల ఆటలో పార్వతీదేవి శివుడి చేతిలో ఓడిపోయి కోపంతో ఇక్కడికి వచ్చేసింది. శివుడు వెతుక్కుంటూ వస్తే కోయ అమ్మాయిగా కనిపించింది. ఇద్దరు హాయిగా విహరిన్నారు అక్కడ. అందుకే దీనికి కామ్యసవనం అనే పేరొచ్చింది. తమ విహారానికి అడ్డంకిగా ఎవరూ రాకూడదని శివుని నియమం. పార్వతికి దాహం వేస్తే భూమిలో త్రిశూలం గుచ్చితే పాతాళం నుండి భోగవతి నదిపైకి ఉబికి ప్రవహించింది. దీనికే శివతీర్థం అని పేరు. ఒకరోజు పార్వతి కుంకుమతో ఒక ముద్ద చేస్తే అది శివలింగంగా మారి దివ్య తేజస్సునిచ్చింది. ఆ దివ్య తేజాన్ని పార్వతి ఒక రాతిలో ఉంచి లోక కళ్యాణ కోసం ఇక్కడే ప్రతిష్ఠించింది. అందుకే స్వామిని కుంకుమేశ్వరుడు అని పిలుస్తారు. దేవాలయాలున్న భువనేశ్వర్. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో 9999 దేవాలయాలు ఉండటం వింత, విచిత్రం, విశేషం. ఇక్కడి ముఖ్య ఆలయం లింగరాజు దేవాలయంలోని త్రిభువనేశ్వర స్వామి 40 మీటర్ల ఎత్తులో హుందాగా ఉండే ఆలయం ఇది. హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఆలయం కూడా. 7వ దశాబ్దానికి ఇక్కడ రాజరాణి, ముక్తేశ్వర, బ్రాహ్మేశ్వరాలయాలు ఉన్నాయి. బిందు సరోవరం చుట్టూ దేవాలయ సమూహమే. ఇది హరిహర క్షేత్రం అవటం మరో విశేషం. 2 అంతస్తుల్లో శివలింగం. భువనేశ్వర్లో భాస్కరేశ్వర్ దేవాలయంలో శివలింగం 2 అంతస్తుల వరకు వ్యాపించి ఉండటం విశేషం. ఇక్కడ లక్ష్మణేశ్వర్, భక్తేశ్వర్ దేవాలు ఉన్నాయి. ఎర్ర ఇసుక దేవాలయం. ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర ఎర్ర ఇసుకతో కట్టిన రాజారాణి దేవాలయం ఉండటం విశేషం. ఈ ఇసుక రాయికి రాజారాణి అనే పేరు కూడా ఉందని అందుకనే ఆ ఆలయానికి రాజారాణి అనే పేరు కూడా ఉంది. రాజా ఆలయం అంటారు. శిల్పకళ వైభవం ప్రతి అంగుళంలో దర్శనమిస్తుంది. కోనార్క్ శివాలయం
నల్లని గోపురం కోణార్క ప్రత్యేకత. కోణార్క సూర్య దేవాలయం గోపురం నల్లగా ఉండటమే ప్రత్యేకత. పూర్వం నావికుల నల్ల గోపురం అనే పిలిచేవారు. ఈ గోపురంలో అయస్కాంత శక్తి గల దూలాలున్నాయి. అవి సముద్రంలోని నౌకలను ఒడ్డుకు లాగనవని అంటారు. మిగతా ఆలయ గోపురాలకు సున్నం వేసి తెల్లగా ఉంచితే దీనికి సున్నం వేయకుండా నల్లగానే ఉంచటం విచిత్రం. ఇక్కడ ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క పౌరాణిక గాఢ దర్శనమివ్వడం ఎంత జగన్మోహన మండపం ప్రధాన ద్వారం వద్ద ఒకప్పుడు 6 మీటర్ల సున్నపు రాతిపై ఉండే నవగ్రహ మూర్తులు ఇప్పుడు గోడలను ఆనుకొని ఉన్న చిన్న గుడిలా కనిపిస్తాయి. ఒరిస్సా భువనేశ్వర్కు కొద్ది దూరంలో 64 మంది యోగినులను దేవాలయాలుండటం వింత విచిత్రం విశేషం. అందులో రాణి పూరి జరివార్ మొదలైన యోగిలున్నారు. ఇవన్నీ వింత మన విశేషాలను ఇప్పటి వరకు చూశారు కదా ఫ్రెండ్స్. ఇలా మనకి తెలియకుండానే మన విశ్వంలో వింత ఆలయాలు ఇంకా రకరకాల విచిత్ర విశేషాలు కూడా చాలా ఉన్నాయి. అవి చాలామంది చూసి ఉండరు, కానీ నా వరకు తెలిసినవి కొన్ని మాత్రం మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, అందరూ చూసి ఆనందించండి. చూసారు కదా ఫ్రెండ్స్. మరిన్ని విశేషాలు వింతలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.